నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై మమ్స్ కిచెన్. నేను మీ మధుపావని. ఈరోజు మై మమ్స్ కిచెన్లో మనం చేసుకుపోయే స్వీట్ రెసిపీ తాలికల పాయసం. ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. వినాయక చవితి స్పెషల్గా గోధుమ పిండితో ఈ తాలికల పాయసం చేస్తారండి. చాలా టేస్టీగా ఉంటుంది, ఒకసారి ట్రై చేయండి. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో ఒక కప్ గోధుమ పిండి తీసుకోవాలి. దాంట్లో చిటికెడంతా సాల్ట్ వేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ వేస్తూ చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. ఇలా పిండి మొత్తం కలుపుకున్న తర్వాత చిన్న చిన్న ఉండల్లాగా తీసుకొని చేతులతో ఇలా తాలుస్తూ తాలికల్లాగా చేసుకోవాలి. ఇలా చిన్నగా తాలికల్లాగా చేసుకొని ప్లేట్లో వేసుకోవాలి. ఇలా ఈ సైజ్ సరిపోతుందండి. పెద్దగా చేస్తే కుక్ అవ్వడానికి టైం పడుతుంది. ఇలా చేసుకున్న తాలికలపై పొడిపిండిని చల్లుతూ చేసుకోవాలి, లేకపోతే తాలికలన్నీ స్టిక్ అయిపోతాయండి. ఇలా అన్ని తాలికలు చేసుకున్న తర్వాత కొద్ది పిండితో చిన్న చిన్న ఉండ్రాల్లాగా చేసుకొని వేసుకుంటే చాలా బాగుంటాయండి. ఇలా ఈ సైజులో ఉండ్రాల్లాగా చేసుకొని వేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని ఒక బౌల్లో వాటర్ తీసుకొని వాటర్ ఇలా బాయిలింగ్ అవుతున్న గోధుమ పిండి తాలికల్ని వాటర్లో వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో తాలికలని ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో ఇలా మిక్స్ చేస్తూ ఇలా స్పూన్తో చెక్ చేసానండి. ఇలా తాలికలు ఉడికిన తర్వాత ఏ కప్తో అయితే గోధుమ పిండి తీసుకున్నామో అదే కప్పుతో 1.5 కప్పుల బెల్లం వేసుకోవాలండి. మన స్వీట్కి తగినంత. ఒకవేళ తక్కువ తినే వాళ్ళుంటే 1 కప్ సరిపోతుంది. నేను 1.5 కప్పులు వేసానండి. బెల్లం వేసిన తర్వాత దీంట్లో ఇలాచీ పౌడర్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే ఈ తాలికను ఉడికించుకోవాలని మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇలా బెల్లం కొద్దిగా ఉడికిన తర్వాత దాంట్లో తురిమిన ఎండు కొబ్బరి పొడి వేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దాంట్లో 2 స్పూన్స్ గోధుమ పిండి వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఈ పిండిని మనం తాలికల్లో వేయడం ద్వారా తాలికల పాయసం చిక్కగా అవుతుందండి. ఇది కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇలా ఒకసారి మిక్స్ చేసుకొని స్పూన్తో మిక్స్ చేస్తూ గోధుమ పిండి వేసుకోవాలి.
గోధుమ పిండి వేయగానే మన తాలికల పాయసం చిక్కబడుతుందండి. ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టి ఒక 5 మినిట్స్ పాయసాన్ని ఉడికించుకోవాలి. పాయసం ఇలా చిక్కపడగానే స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయిలో నెయ్యి వేసుకొని జీడిపప్పు బాదం ఫ్రై చేసుకోవాలి. సర్వింగ్ బౌల్లో తాలికల పాయసాన్ని తీసుకొని దానిపై గసగసాలు వేసుకోవాలండి. తురిమిన ఎండు కొబ్బరి పొడి వేసి మనం ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు బాదం అలాగే నెయ్యి వేసుకొని సర్వ్ చేసుకోవడమేనండి. వినాయక చవితి స్పెషల్ తాలికల పాయసం రెడీ. ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.